క్రీస్తునందున్న పిల్లలైనా సరే, మీ పిల్లలనైనా సరే, దయచేసి మందిరంలో గాని సభల్లో గాని అల్లరి చేయకుండా పద్ధతిగా దేవుడంటే భయం కలిగి ఉండడం మీరు నేర్పించండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు మొన్న వచనాన్ని మీరు నెరవేర్చి చూడండి. మీ పిల్లల జీవితకాలం మొత్తం దేవుడే తన హస్తాన్ని తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇప్పుడు నేర్పించలేదు, చిన్న పిల్లవాడండి, వాడికి ఏం తెలుసులే అనుకుంటారు. పెద్ద అయిన తర్వాత ఇంకా నిజంగానే ఏం తెలియకుండా పోతాడు. ఇదే మంచి అవకాశం. మీకు తెలుసా, చిన్న పిల్లల మనసు చాలా స్వచ్ఛమైంది. ఇప్పటి నుండే మనం పద్ధతి నేర్పిస్తే ఎప్పటికీ పద్ధతిలో ఉంటారు. ఆమేన్. దేవుని పని చేయడం నేర్పించాలి. మీరు పిల్లలకి కేవలం దేవునితో ఎలా ఉండాలో, సేవలో ఎలా ఉండాలో నేర్పండి చాలు. ఆత్మదేవుడు వారిని జ్ఞానవంతులుగా, బలవంతులుగా చేస్తాడు. ఆమేన్. బుద్ధిహీనులైన వారిని కూడా బుద్ధిమంతులుగా చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేయాల్సిందల్లా ప్రాసెస్ని వెంబడిద్దాం. ప్రోగ్రెస్ చాలా అద్భుతంగా ఉంటుంది.